హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా ప్రాణమ 45వ భాగాన్ని వినేద్దాం. పూజారి గారు శంఖారావం చేయడంతో ఉత్సవాలు పుష్కరాలు మొదలవుతాయి. డప్పు చప్పుడులు, పులిమేక ఆటలు, అంగడి దుకాణాలు, పిల్లలు ఆడుకోవడానికి సరదాగా తిరిగేటివి, పసుపు కుంకుమల షాపులు, జాయింట్ వీల్, అలా చూడ్డానికి ఎంతో కోలాహలంగా మొదలవుతుంది ఉత్సవం. పెద్ద జాయింట్ వీల్ కనిపించడంతో సరదాగా అందరూ ఎక్కుదాం అనుకుంటారు. మన పెద్దవాళ్ళు తప్పించి చిన్నవాళ్ళు ఎక్కుతారు. రాజ్, ప్రియా, ఆది, లావణ్య, భార్గవ్, నిత్య వాళ్ళు. రామ్ భారతీలు ఎక్కరు, ఎందుకంటే భారతి ప్రెగ్నెంట్ కాబట్టి. నిత్య డల్లుగా చూసి రాజ్ బాధపడకురా, బాగా వచ్చేస్తూ ఉంటాడు, ఈ పాటికే వచ్చుండాలే అంటూ చూస్తూ ఉంటాడు. రాజ్ మాట్లాడుతూ ఉండగానే యష్ వచ్చేస్తాడు. యష్ రావడంతో సారీ లేట్ అయింది, ఉదయమే రావాల్సింది అంటూ చోలు పెట్టుకుని నిత్యకి సారీ చెప్పి అక్కడ నుండి పెద్దవాళ్ళు పలకరించడానికి వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చి వీళ్ళతో పాటే జాయింట్ వీల్ ఎక్కుతాడు. పైకి వెళ్లే కొద్దీ భయంతో ప్రియా రాజుని గట్టిగా పట్టుకుంటుంది. అది చూసిన రాజ్ ప్రియా చుట్టూ తన చేతులు వేసి దగ్గర తీసుకుని కూర్చుంటాడు. భయం ఉంటే ముందే చెప్తే రాకపోయే వాళ్ళం కదా అంటాడు. అందరూ సరదా పడుతున్నారు, నేను రానని వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకండి, అయినా మీరున్నారు కదా అంటూ చుట్టూ చూసి వావ్ ఎంత చక్కగా ఉంది ఊరు అనుకుంటూ చిన్నపిల్లలా ఎక్సైట్ అయి చూస్తుంది. రాజ్ ప్రియని చూస్తూ ఉంటాడు. ఇక్కడ లావణ్య పరిస్థితి అలానే ఉంది. కానీ బయటికి కనిపించకుండా ఆదిత్య చేయిని గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఆది నవ్వుకుంటూ భయం వేస్తుందా అని అడుగుతాడు. లావణ్య చిన్నగా అవును అంటుంది. ఆది కూడా లావణ్యాన్ని దగ్గర తీసుకుని చూడు అంటూ ఊరిని చూపిస్తూ ఉంటాడు. నిత్యని చూసిన యష్ ఇప్పుడు ఏమైందిలా అని అంటే నువ్వెప్పుడు ఇలానే చేస్తావు పో బావా అంటూ కొడుతుంది. యష్ నిత్య రెండు చేతుల్ని పట్టుకొని ఆపి అబ్బా మీ అన్న పని చెప్పడం వల్లే లేట్ అయింది, లేకుంటే నీతో పాటే వచ్చేవాణ్ణి. అవునా ఏంటా పని అంటే యష్ చెప్తాడు. ఓ అలానా అంటూ యష్ భుజంపై తలవాల్చి ఆ ఊరిని అంతా చూస్తూ ఉంటుంది. నిత్య కూడా. వీల్ ఆగుతుంది, అందరూ కలిసి వచ్చేస్తారు. అలా అలా రోజంతా గడిచిపోతుంది. ఇంటికి చేరుకున్న తర్వాత యష్తో రాజ్ ఏమైందిరా నీకు చెప్పిన పని అని అడుగుతాడు. నువ్వు చెప్పాక అది జరగకుండా ఉంటుందా, జాగ్రత్త యష్ అన్నాడు రాజ్. ఓకేరా నేను చూసుకుంటాను. అందరూ అలసిపోవడం వల్ల భోజనాలు చేసి నిద్రకి ఉపక్రమిస్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మరో 2 రోజుల తర్వాత పెద్ద ప్రమాదం ప్రియా కోసం ఎదురు చూస్తుందని. మరునాటి ఉదయమే లేచి అందరూ రెడీ అయి గుడికి బయలుదేరుతారు. ఆ రోజు రథయాత్ర అందంగా అలంకరించి ఉంటుంది. రథం చుట్టూ పూలతో తోరణాలు కట్టి వేలాడదీసి చాలా చక్కగా ఉంటుంది. ప్రియా అమ్మవారిని తీసుకెళ్లి రథంలో పెడుతుంది. ప్రియా కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అందరూ కొబ్బరికాయలు కొట్టడం అయిపోయిన తర్వాత నిండు కలసం ప్రియా ముందుగా ఆదిత్య, భార్గవులు రథాన్ని లాగగా రథం బయలుదేరుతుంది. ఆ ఊరి పుర వీధుల్లో రథం తిరుగుతుండగా ముందుగా వెళ్తున్న ప్రియకి పసుపు కుంకుమ సమర్పించడంతో ప్రియ నిజంగానే అమ్మవారే వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. అలా ఊరి మొత్తం తిరిగేసి గుడికి చేరుకునేసరికి రాత్రి అయిపోయింది. ఆ రోజు గుడిలోనే భోజనం చేసి అందరి ఇంటికి బయలుదేరతారు. తెల్లవారి ప్రియ పసుపు పచ్చని చీరలో అందంగా రెడీ అయి గుడి దగ్గరకు వస్తుంది. రాజ్ వాళ్ళు ముందే గుడి దగ్గర చేరుకుంటారు. ప్రియాని అలా చూసిన రాజ్ రోజు ఇలానే, ఇంకా ఎన్ని రోజులు ఇలా, రేపు అయిపోతుందిలేండి అంటుంది ప్రియ. ఆ రోజు కార్యక్రమాలు సాయంత్రం కావడంతో అందరూ సరదాగా ఉత్సవాలు చూడడానికి వెళ్తారు. అన్నీ చూసుకుంటూ వెతుకుతున్న ప్రియకి పక్కనే ఉన్న గాజుల షాప్ మీద ఆగిపోతాయి తన కళ్ళు. ప్రియని చూసిన రాజ్ తను దేన్ని చూస్తుందో అని చూసిన ప్రియ చేయి పట్టుకుని షాప్ దగ్గర తీసుకెళ్తాడు. ప్రియకి అక్కడున్న మట్టి గాజులు నచ్చడంతో రాజ్ అవి కొని ప్రియా చేతికి తనే వేస్తాడు. అంత ఇష్టం ఉంటే అడగచ్చు కదా, దానికి అడగడం తెలిస్తేనే కదా అన్న మాటలకి పక్కకి చూసేసరికి వాసు సోనా ఉంటారు. ఒరేయ్ మీరేంటి ఇక్కడ అంది ప్రియ. మేమేంటి ఇక్కడ అలానా, లేక మేమెందుకు వచ్చామనా అన్నాడు వాసు. ఒరేయ్ నువ్వు కొంచెం మూసుకుంటావా అంది ప్రియ. సరే అన్నాడు వాసు. ఇప్పుడు చెప్పండిరా మీరేంటి ఇక్కడ అంది ప్రియ. ఏమీ లేదు, అంకుల్ నాకు కాల్ చేసి రేపు ఆఖరి రోజు తిరణాలకి అంటే వచ్చేసాం, అలాగే పుష్కరాలు కదా నదీ స్నానం ఆచరించినట్టు ఉంటుందని అంది సోనా. అబ్బో నీకెప్పటి నుంచి ఈ సెంటిమెంట్స్ అంది ప్రియ. ఈ మధ్యనే అంది. అవును ఇందాక ఏమన్నారు, తనకేం కావాలో తనకు తెలీదా అన్నాడు రాజ్. తెలుసు కానీ అది అడగాలని తెలియదు అంది సోనా. అంటే అన్నాడు రాజ్. ఏముంది, అది చిన్నప్పటి నుంచి ఒక్కతే పెరిగింది కదా, పైగా అది భార్గవ్ని కూడా చూసుకోవాలి, అందుకే తనలో కోరికలన్నీ తనలోని చంపుకొని భార్గవ్ కోసమే బ్రతికింది ఇన్ని రోజులు. ఇప్పుడు కొత్తగా తనకి అడగాలని ఉండదు,
అవునా అన్నట్టు ప్రియ వైపు చూస్తాడు రాజ్. ప్రియ అవును అని తలూపుతుంది. దాంతో రాజ్ ప్రియని దగ్గరకు తీసుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య, ఒరేయ్ ఇది ఇల్లు కాదరా చూసుకోరా అనడంతో, పోరా నా భార్య నా ఇష్టం అంటూ ప్రియ నుండి దూరం జరుగుతాడు రాజ్. రాజ్ ప్రియతో ఆ రోజు నుంచి అలా ఉండకు, నీకు ఏది అనిపిస్తే అది అడిగేయి అంటాడు. అది విన్న ఆదిత్య ఏమైంది అనంటే సోనా మొత్తం చెప్తుంది. ప్రియ దగ్గరకు వచ్చిన ఆదిత్య, ఈ అన్నయ్య ఉన్నాడు గుర్తుపెట్టుకో, నీకేం కావాలో అడిగేసేయి, అయినా నువ్వు కావాలనే దాకా నేనెందుకు ఆగుతాను, నీకన్నీ ఈ అన్నయ్య కొనేస్తాడు అంటూ ఆదిత్య ప్రియ చేతిని పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లావణ్య, అన్నయ్య నాకు కూడా కొనిపెట్టు అంటుంది. దానితో మన పిల్ల బ్యాచ్ అంతా షాపింగ్ పనిలో పడిపోయారు. ఆ తర్వాత రాజా వాళ్ళందరినీ నదీ స్నానం చేయమంటే అందరూ ఎవరి జంటలతో వారు చేస్తూ ఉంటారు. స్నానాలు ముగించుకుని వచ్చేటప్పుడు నది గట్టు జరగడంతో ప్రియ పడబోతుంది. ప్రియను జాగ్రత్తగా ఎత్తుకుని రాజు బయటికి తీసుకుని వస్తాడు. అదంతా దూరం నుండి చూస్తున్న వివేక్, చూస్తానే ఇంకా ఎన్ని రోజులు సంతోషంగా ఉంటావో అంటూ అక్కడి నుండి తన ప్లాన్ అమలు చేయడానికి వెళ్తాడు. సాయంత్రం గుడిలో అగ్నిగుండాలు నిప్పుల మీద నడవాల్సి ఉంటుంది ప్రియ. రాజ్ అది విని, ప్రియ నిప్పులపై నడవడం ఏంటి, నో నేను ఒప్పుకోను, ఎవరు చెప్పారు అంటాడు. ఇక్కడ ఆచారం బాబు, అయినా ప్రియకి ఏమీ కాదు, నువ్వు చూస్తూ ఉండు అని పూజారి గారు అనడంతో, సరే ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాను, నేను ప్రియతో పాటు నడుస్తాను అంటాడు. మీరెందుకు వద్దు అంది ప్రియ. రాజ్ ప్రియ వైపు ఒక లుక్ ఇచ్చి, మనం నడుస్తున్నాం అన్నాడు. నాకంటే ఇక్కడ చేయాల్సిన ఆచారాలు ఉన్నాయి కాబట్టి నేను చేస్తున్నాను, మీరెందుకు అంది ప్రియ. పిచ్చి, నువ్వే నేనైనప్పుడు నీతో నడవకుండా ఏం చేస్తాను అన్నాడు. ప్రియ తన తలపై బోనంతో నిప్పుల గుండం తొక్కుతూ ఉంటుంది. అలా 3 సార్లు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు వెళ్ళిన తర్వాత బోనం పట్టుకుని ముందుకు కదులుతుంది. రాజ్ కూడా ప్రియతో పాటే ఉంది. నిప్పుల గుండం తొక్కి ప్రియ వెనకాలే వెళ్తాడు. ప్రియ గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి బోనం అమ్మవారి ముందు పెట్టేసిన వచ్చి అక్కడ కూర్చుంటుంది. రాజ్ ప్రియ కాలు పట్టుకొని చూస్తూ ఉంటాడు. అదేంటో గాని ప్రియకి రాజ్కి ఏమీ కాదు. ఆ తర్వాత ఇంటి వారసులుగా ఆదిత్య, లావణ్య, భార్గవ్ నిప్పుల గుండం తొక్కుతారు. ఎవరికి ఏం కాదు. ఊర్లో ఆచారం ప్రకారం ఎవరికైనా కోరికలు ఉంటే అవి తీర్చుకోవడానికి ఊరి ప్రజలు నిప్పుల గుండం మీద నడుస్తూ ఉంటారు. అలా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. మహాలక్ష్మి గారు వెన్న తీసుకొచ్చి అందరికీ ఇస్తారు. రాజ్ ప్రియ కాలికి రాస్తే ప్రియ రాజ్ కాలికి రాస్తుంది. రాత్రి తొందరగానే నిద్రపోతారు. రాజ్కి మళ్ళీ అదే కల వస్తుంది. ఆ కలలో అమ్మాయి పరిగెడుతుంది. ఆ అమ్మాయి వెనక చాలా మంది పడతారు. అలా పరిగెత్తుకుంటూ రావడం వల్ల ఆ అమ్మాయి ఒకదాన్ని గుద్దుకొని పడిపోతుంది. ఆ అబ్బాయి వెంబడించిన వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాడు. ఇందులో ఒక అతను వచ్చి ఆ అబ్బాయిని పొడిచేయబోతే అంటే ఆ అమ్మాయి అడ్డొస్తుంది. ఆ అమ్మాయి కడుపులో కత్తి బలంగా దూసుకుపోతుంది. రాజ్ అమ్మో అంటూ లేస్తాడు. రాజ్ ఒళ్ళు మొత్తం చెమటలతో నిండిపోయి ఉంటుంది. రాజ్ కంగారు పడడం చూసి ప్రియా రాజ్ దగ్గరకు వచ్చి రాజుని హత్తుకుంటుంది. రాజ్ వెన్నపై చెయ్యి వేసి నిమ్మతుంది. రాజ్ అలా అరిచేసరికి నిద్రపోతున్న ఆదిత్య పరిగెత్తుకుంటూ వస్తాడు. డోర్ కొట్టడంతో ప్రియా వెళ్ళి డోర్ తీస్తుంది. ఆది కంగారుగా ఏమైందిరా అంటూ అడుగుతాడు. రాజ్ వచ్చిన కల చెప్తాడు. అది విన్న ఆది ప్రియా ఆలోచనలో పడతారు. నిద్రలో మెలకు వచ్చిన లావణ్యకి పక్కన ఆది లేకపోవడం, ఏం జరిగిందోనని ఆది ఎక్కడ అనుకుంటూ వెతుక్కుంటూ వస్తుంది. అలా వెతుకుతున్న లావణ్యకి ఆది ప్రియా రూమ్లో ఉండడం చూసి కంగారుగా లోపలికి వస్తుంది. లావణ్య ఏం జరిగింది? ఆదిత్య గారు మీరు ఇక్కడున్నారేంటి? అన్నయ్య ఏంటి అలా ఉన్నాడు అంటూ రాజ్ దగ్గరికి వెళ్తుంది లావణ్య. రాజ్ని తడుముతూ ఏమైందన్నయ్య అంటూ టెన్షన్ ఫీల్ అవుతూ అడుగుతుంది. రాజ్ లావణ్య టెన్షన్ చూసి ఏం కాదులేరా అని తనకి వచ్చిన కళ గురించి చెప్తాడు. ప్రియా వెళ్ళి దేవుని గదిలోని అమ్మవారి కుంకుమను తీసుకొచ్చి పెడుతుంది రాజ్కి. లావణ్య రాజ్ భుజంపై చెయ్యి వేసి, అసలేం జరుగుతుందన్నయ్య మన చుట్టూ, ఎప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి? లావణ్య బాధగా ఉండడం ఆది కూడా బాధగా అనిపిస్తుంది. ప్రియా కాసేపటికి ఏదైతే అది జరుగుతుంది, మీరు టెన్షన్ పడకండి, ఆ అమ్మవారి అన్ని చూసుకుంటుంది. రాజ్ యష్కి మెసేజ్ చేయడంతో యష్ బయటకు వస్తాడు. ప్రియా గదిలో మాటలు వినిపించడంతో వాటర్ తాగడానికి వచ్చిన సోనా ప్రియా రూమ్లోకి వస్తుంది. అక్కడ వాళ్ళ మాటలు విని, పూజ వద్దు ఏమి వద్దు, ముందు మనం ఇక్కడ నుండి వెళ్దాం పదా అంటూ ప్రియతో అంటుంది. సోనా ఎంతకీ రాకపోయేసరికి వాసు సోనాని వెతుక్కుంటూ ప్రియా రూమ్కి వస్తాడు. ప్రియా సోనాతో, అబ్బా నాకేం కాదులే, ఒకరిని మించి ఒకరు టెన్షన్ పడుతూ నన్ను టెన్షన్ పెడుతున్నారు. సోనా ఊరుకో, అదే టెన్షన్లో ఉంటే నువ్వేంటి అన్నాడు వాసు. వాసు, ఆది, రాజ్, యష్, వాసు నలుగురు కలిసి బయటికి వెళ్తారు. నిత్య, లావణ్య, ప్రియ, సోనా వారిని జాగ్రత్తగా ఉండమని మేమిప్పుడే వచ్చేస్తామని చెప్పి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు నలుగురు కబుర్లు చెప్పుకుంటూ అలానే నిద్రపోతారు.
బయట పని ముగించుకుని రాజు వాళ్ళు వచ్చేసరికి నలుగురు పడుకొని ఉంటారు. ప్రియ సోఫాలో, సోనా ఒడిలో పడుకొని ఉంటుంది. లావణ్య చైర్లో, నిత్య మాత్రం బెడ్ మీద అడ్డంగా పడుకొని ఉంటారు. నిత్యను అలా చూస్తున్న రాక్షసి ఇష్టం వచ్చినట్టు అడ్డగాదిలా పడుకుంది అనుకుంటూ యష్ నిత్యని ఎత్తుకుని తన రూమ్లో పడుకోబెట్టి తన టెర్రస్ పైకి వెళ్తాడు. ఆదిత్య లావణ్యాన్ని తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి తను పక్కనే పడుకుని లావణ్యాన్ని దగ్గరకు తీసుకుని తన గుండెలపై పడుకోబెట్టుకొని నిద్రపోతాడు. రాజ్ వాసు వైపు చూసి, మీ మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్ అనుకుంటా. రాజ్ సోఫాలో పడుకున్న ప్రియని ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్పై పడుకోబెడతాడు. వాసు సోనాని ఎత్తుకొని తీసుకెళ్లి నిత్య పక్కన పడుకోబెట్టి తన నుదుటిపై కిస్ చేసి ఏసీ సెట్ చేసి తను కూడా పడుకోవడానికి రూమ్ దగ్గరికి వెళ్తాడు. అమ్మో, ఏదైనా ప్రమాదం నేను చేరాలంటే ముందు అది నన్ను దాటి నీ దగ్గరికి రావాలి అంటూ అలాగే ప్రియని చూస్తూ నిద్రపోతాడు రాజ్. చంద్రుడు అవుట్ అయి సూర్యుడు ఇన్ అయి వచ్చేస్తాడు. మన ప్రియను ఏదైనా చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి. ఇంకేం అందరూ లేచి రెడీ అవుతూ ఉంటారు. ప్రియకి మెలకు వస్తుంది. లేచి చూసేసరికి తను రాజ్ కౌగిల్లో ఉండడం చూసి, నేను సోఫాలో పడుకున్నానే, ఇక్కడ ఎలా, అయినా ఈయన ఎప్పుడొచ్చారు అనుకుంటూ తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవుతూ ఉంటుంది. రాజ్కి మెలకు వచ్చి చూసేసరికి ప్రియ శారీ కట్టుకుంటూ ఉంటుంది. రాజ్ ప్రియని చూసి, అమ్ము ఈ శారీ వద్దురా. ఏ అంది. అది రాత్రి కలలో నువ్వు ఇదే శారీ కట్టుకున్నావు. అబ్బా రాజ్ గారు, మీరు మరీను, కలలు ఎక్కడైనా నిజమవుతాయా చెప్పండి. అయినా నన్ను చేరే ఏ ప్రమాదమైనా మిమ్మల్ని దాటే నా వరకు రావాలి. అది నాకు తెలుసు. మీరు నా పక్కనే ఉంటే నాకు ఏ ప్రమాదం జరగదు. మీరు ఇంకా ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి రెడీ అవ్వండి అంటూ ప్రియ కొంగుని సెట్ చేసుకుంటూ ఉంటుంది. రాజ్ వచ్చి ప్రియకి హెల్ప్ చేస్తూ శారీకి పిన్ పెట్టి ప్రియని హత్తుకుంటాడు. ప్రియ ఆ కౌగిల్లో సేర తీరుతూ కాసేపు ఆగాక, అవును రాత్రి ఎక్కడికెళ్లారు అంది. అమ్మో, ఆ వివేక్ గాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమని వెళ్ళాం, కానీ వాడు మాకంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఏ క్లూ దొరకలేదు. ప్రియ ఆలోచిస్తూ డల్ అయిపోయింది. ప్రియ మూడ్ని మార్చడానికి రాజ్ ప్రియ చెవులో, అయినా ఇలా పొద్దున్నే నన్ను టార్చర్ పెట్టడం నీకు న్యాయమా? నేను మిమ్మల్ని టార్చర్ పెట్టానా ఎప్పుడు అంది ప్రియ. ఇప్పుడే అంటూ ఇందాక తను ప్రియని చూసిన సీన్ చెప్తాడు. ప్రియ సిగ్గుతో తలదించి వెంటనే తలని పైకెత్తి, మీరు ఈ మధ్య చాలా నాటిగా తయారవుతున్నారు అంది. ఈ పూజ ఉందని ఆగుతున్నాను, లేకుంటేనా నిన్ను మన మధ్య ఎవరూ లేని రాని ప్లేస్కి తీసుకెళ్ళి అస్సలు వదలకపోయేవాణ్ణి అంటూ ప్రియని చుట్టుకుపోతాడు. రాజ్, అమ్ము రేపు వెళ్ళిపోదామా? అందరికీ దూరంగా జస్ట్ నువ్వు నేను ఇద్దరమే. నాకు మీతో ఉండాలని ఉంది. ప్రియ రాజుని దగ్గరికి లాక్కుని రాజ్ కళ్ళలోకి చూస్తూ రాజ్కి దగ్గరగా వచ్చి చెవిలో, నేను వెయిటింగ్ నా కన్నయ్యతో ఉండడానికి అంటూ రాజ్ గుండెల్లో తలదాచుకుంటూ, అలసిపోయాను కన్నయ్య, ఇంకా అస్సలు ఓపిక లేదు. నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నేను మామూలు ఆడపిల్లని, నాకు కోరికలు ఉంటాయి, సరదాలు ఉంటాయి. అందరిలా లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా లైఫ్ వన్ డే అయినా అన్నీ నాకు నచ్చినట్లు చేస్తూ ఉండాలనిపిస్తుంది. షాపింగ్కి వెళ్తే నాకు ఏది నచ్చితే అది కొనాలనిపిస్తుంది. దాని కాస్ట్ ఎంతైనా మంచిదే. నచ్చిన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నచ్చిన డిష్ ఎలాంటి టెన్షన్ లేకుండా దాన్ని మనస్ఫూర్తిగా తినాలనిపిస్తుంది. ఇవన్నీ చాలా చిన్న కోరికలే, కానీ నా లైఫ్లో ఇవి కూడా లేవు. రాజ్ ప్రియా మాటలకి ఇంకా ఏమీ మాట్లాడుకో అంటూ, తెలుసు నాకు ఇక మీదట నీకు నీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకుండా చూస్తాను. అయినా ఈ రాజుండుగా నా ప్రియకి ఏమీ కాదులే అనుకుంటూ ప్రియ మూడు మార్చడానికి ప్రియకి కిలిగింతలు పెడుతూ ఉంటాడు. ప్రియ నవ్వుతూ, అబ్బా రాజ్ గారు, ఇంకా చాలండి, నవ్వలేకపోతున్నాను అంటూ ఉంటుంది. రాజ్ సరే అని తను ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. ప్రియ రెడీ అయి బయటకు వస్తుంది. ప్రియ రెడ్ కలర్ శారీలో తలంతా వెరబోసుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని ముత్యాల పగడాలు పొదిగిన సెట్టు, వసంత హారం, మెడలో చిన్న నెక్లెస్, చెవులకి బుట్టలు మాటిలతో కలిపి చెవి వెనకగా పెట్టుకుంటుంది. బిల్లు లాంటి కనుబొమ్మల మధ్యలో ఎర్రని బొట్టు చక్కగా దిద్దుకొని నడుముకి వడ్డాను, ముక్కుకి రౌండ్ ముక్కలతో, కాళ్ళకి అందియలు గల్లుమంటూ మెల్లగా మెట్లు దిగి వస్తుంది. ప్రియను చూస్తూ అందరూ లక్ష్మీదేవిలా ఉందని మాట్లాడుకుంటూ ఉండగా రాజ్ అప్పుడే ఫ్రెష్ అయి వస్తాడు. రాజ్ తెల్లటి పట్టు తోతిని ధరించి 2 భుజాల మీదుగా తెల్లటి కండువాని మాత్రమే ధరించి వస్తాడు. రాజ్ వస్తూనే ప్రియను చూస్తాడు. రాజ్ కలలో ప్రియ అలాగే ఉండడంతో చాలా టెన్షన్గా ప్రియా వైపు చూస్తూ ఉంటాడు. రాజ్ టెన్షన్ చూసి, మహాలక్ష్మి నిండుగా ఉన్నావు తల్లి, లక్ష్మీదేవిలా అంటూ దిష్టి తీస్తుంది. అందరూ కలిసి గుడికి చేరుకుంటారు. గుడిలో పూజారి గారు ప్రియా చేతికి అమ్మవారి విగ్రహాన్నిచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయమంటే ప్రియ రాజులు అమ్మవారి విగ్రహంతో నడవగా వారికి ఇరువైపులా 2
భగవంతుని రూపం ఉన్న దండలు పట్టుకుని భార్గవ్ ఆదిత్యాలు ఎర్రని ధోతి ధరించి పైనుండి ఎర్రటి కండువాని ధరించి నడుస్తుంటారు. వాళ్ళ నలుగురిని చూసి ఊరంతా సంతోషించగా గుడి చుట్టూ ప్రదక్షిణ ముగించుకుని వచ్చి అమ్మవారిని బయటే వేదికను ఏర్పాటు చేయించి కూర్చోబెట్టి అమ్మవారి ముందు చండీ ఏకాన్ని జరిపిస్తూ ఉంటారు. ఆ ఏకంలో రాజ్ దంపతులు, ఆదిత్య జంట ఆకాష్ దంపతులు రాజావారు కూర్చుని జరిపిస్తూ ఉంటారు. హోమం ముగింపు వచ్చేసరికి మేఘామృతమై హోరణ వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ వర్షాన్ని చూసి ఊరి ప్రజలందరూ సంతోషంతో ఆ వర్షంలో తడుస్తూ ఉంటారు. ఆ వర్షం చూసి రాజాలంటే సెక్యూరిటీని అలర్ట్ చేయమని యష్కి చెబితే యష్ సెక్యూరిటీని అలర్ట్ చేస్తూ ఉండగానే గుడిలో ఉన్న ప్రియ చుట్టూ కొందరు రౌడీలు చుట్టుముడతారు. అడ్డు వచ్చిన వారిని కొట్టి ప్రియపై అటాక్ చేయడంతో ప్రియ పరిగెత్తుతూ ఉంటుంది. వెనక రౌడీలు ప్రియని తరుముతుంటే ప్రియ వేగంగా వచ్చి రాజ్ని ఢీకొంటుంది. రాజ్కి అంతా కలలో జరుగుతుంటే తేరుకొని ఆ రౌడీలు చితక్కొడుతూ ఉంటాడు. ఒకడు ప్రియా పైకి వస్తుంటే వాడి కడుపులో ఒక పంచు ఇవ్వడంతో వాడి కింద పడిపోతాడు. ఆ ఫైట్లో ఆది, యష్, వాసు కూడా చెరో వైపు ఉన్న రౌడీల్ని అటాక్ చేస్తూనే ఉంటారు. ఆ వర్షంలో అలా అక్కడ ఫైటింగ్ జరుగుతూ ఉంటే షాక్లోని రాజ్ ఫ్యామిలీ ఉండిపోతుంది. రాఘవాకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. వీళ్ళు అటాక్ చేస్తున్న వాళ్ళని, అడ్డుకుంటున్న వాళ్ళని నేల కరిపిస్తున్నా అంతకంతకు రెట్టింపు అవుతూనే వస్తుంటారు. యష్ అరేంజ్ చేసిన వాళ్ళని కూడా సీరియస్గా ఇంజూర్ చేస్తారు రౌడీలు. ప్రియా వైపు ఒకడు కత్తి దూయిపోయే అంతట్లో రాజ్ వాడి చేయి పట్టుకొని ఆపేస్తాడు. ఆ ప్రయత్నంలోనే రాజ్ చేయి గీసుకుని లోతుగా కట్టై బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇంతలో ఒకడు ప్రియని షూట్ చేస్తూ ఉంటే ఆది గమనించి అడ్డు వెళ్తాడు. అదే టైంలో ఆదికి ఎదురుగా భార్గవ్ వెళ్తాడు. ఆ బుల్లెట్ భార్గవ్ భుజాన్ని రాసుకుంటూ వెళ్తుంది. ప్రియ భార్గవ్ అని అరుస్తూ భార్గవ్కైన గాయాన్ని చూస్తూ ఏడుస్తుంది. అక్కడ రాజ్ హోరాహోరీగా తలపడుతూ ఉంటాడు. రాజు కూడా గాయాలవుతుంటాయి. అయినా వాటిని లెక్క చేయకుండా వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న మిగిలిన వాళ్ళకి కూడా అక్కడక్కడ దెబ్బలు తగులుతాయి. భార్గవ్ దగ్గరున్న ప్రియా వైపు వివేక్ కత్తి విసరడంతో రాజ్ అడ్డు వెళ్తే అది రాజు చేయికి గుచ్చుకుంటుంది. ప్రియా అది చూసి రాజ్ గారు అంటూ విలపిస్తూ ఉంటుంది. ఇటు భార్గవ్ అటు రాజ్ ఏం చేయాలో తెలియక ఏడుస్తూనే ఉంటుంది. రాజ్ వివేక్తో ఆడదానిపైన నీ ప్రతాపం నాతో తేల్చుకోరా అంటూ ఆ కత్తిని లాగి అవతలికి పారేసి వివేక్పై విరుచుకుపడతాడు. వివేక్ని అడ్డుకుంటూ ఉండగానే ఒక పొడవాటి కత్తి ప్రియా కడుపులో దిగిపోతుంది. ప్రియ రాజ్ గారు అనడంతో రాజ్ ఒక్కసారిగా ప్రియను చూస్తాడు. అదే టైం ప్రియా గుండెల్లో బుల్లెట్ దిగుతుంది. దాంతో రాజ్ షాక్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.